వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాల నాటి ఉద్రిక్తతలు ఘర్షణలకు తెరదించుతూ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. శత్రుత్వం నుంచి స్నేహానికి, యుద్ధం నుంచి శాంతికి మార్గం సుగమం చేస్తూ ప్రపంచ రాజకీయ ముఖచిత్రం మార్చేసేలా ఒక కీలక ఒప్పందం రూపుదిద్దుకుంది. ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని అధికారికంగా పేరు పెట్టారు. ఈ ఒప్పందానికి సంబంధించి అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ లాంఛనంగా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని వారు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ కూడా ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తాజాగా ఇరు దేశాల అధ్యక్షుల సంతకాలతో ఈ ఒప్పందం మరింతగా బలపడింది. ఈ ఒప్పందంపై సంతకాల కార్యక్రమం ఫ్రాన్స్లో వెర్సైల్స్ ప్యాలెస్లో G7 శిఖరాగ్ర సమావేశం అనంతరం జరిగిన ఒక ప్రత్యేక విందు సందర్భంగా జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన ఈ విందులో ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వైట్ హౌస్ ఈ సంతకాల కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేస్తుంది. ఈ ఒప్పందం శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని, హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని, తద్వారా ఇంధన ధరలు తగ్గుతాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. కీలక హర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం అనేది ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు సరఫరాకు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూలంగా ఉండనుంది. Yes. Bravo. Now that will keep the pen with it. We'll keep the other pen. You can Which one? keep it on the side. Good job. Thank you, everybody. Great job. Bravo. ఈ ఒప్పందం రూపుదిద్దుకోవడంలో అనేక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. వాస్తవానికి అధ్యక్షుల సంతకాల కార్యక్రమం మొదట స్విట్జర్లాండ్లో జెనీవాలో జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఫ్రాన్స్లోనే ఈ సంతకాలు జరిగాయి. స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సమావేశం యథావిధిగా సాగుతుందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇది ఒప్పందంలో ఒక భాగంగా కొనసాగుతుంది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి ఈ ఒప్పందంపై తాము కూడా సంతకాలు చేస్తామని ధృవీకరించారు. ఈ 60 రోజుల అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే ఎలాంటి చర్యలు అమెరికా చేపట్టకూడదని స్పష్టం చేశారు. ఈ సమయంలో తమ దేశంపై కొత్త ఆంక్షలు విధించడం కానీ, ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెంచడం కానీ చెయ్యకూడదని ఇరాన్ చెప్పింది. అయితే తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం దేశంలోనే ఉంటుందని, దాన్ని విదేశాలకు తరలించే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అణు కార్యక్రమాలపైనే చాలా కాలంగా ఈ రెండు దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికాకు, ఇతర పాశ్చాత్య దేశాలకు ఎప్పటి నుంచో ఆందోళనలు ఉన్నాయి. ఈ ఒప్పందంతో ఆ ఆందోళనలకు కొంతవరకు తెరదించుతుందని భావిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ కూడా ఈ సంతకాల విషయం ధృవీకరించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఒప్పందాన్ని ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంగా ప్రకటించుకున్నారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ఒప్పందంలో తొలి అడుగ్గా ఇరాన్ వెంటనే హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావికా దిగ్బంధనం ఎత్తేస్తుందని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించిందని, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడంలో, దౌత్యపరమైన చర్చలు జరపడంలో పాకిస్తాన్ కృషి ప్రశంసనీయమన్నారు. ఈ ఒప్పందం యొక్క 14 అంశాలు ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కాలేదు. కొన్ని అందులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా శాంతి స్థాపన, వాణిజ్యం, ఇంధన వనరుల సరఫరా, అణు కార్యక్రమాలపై నియంత్రణ వంటివి ఇందులో ప్రధానంగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం కేవలం అమెరికా, ఇరాన్లకి పరిమితం కాకుండా మధ్యప్రాచ్యం, ఆసియా, యూరోప్ దేశాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అయితే ఈ ఒప్పందంతో రాజకీయ, న్యాయ, సామాజిక, ఆర్థిక ప్రభావాలు చాలా లోతుగా ఉండే అవకాశం ఉంది. రాజకీయంగా చూస్తే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన విదేశాంగ విధానంలో ఒక పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం ఆయనకు రాజకీయంగా కలిసొచ్చే అంశం.
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా తన దేశంలో శాంతి స్థిరత్వం నెలకొల్పే దిశగా ఒక కీలక అడుగు వేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇరాన్పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తేసే అవకాశం ఉంది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటిస్తుంది. న్యాయపరంగా చూస్తే ఈ ఒప్పందం భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య తలెత్తే వివాదాలు పరిష్కరించేందుకు ఒక యంత్రాంగం ఏర్పాటు చేయొచ్చు. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే మార్గాన్ని సుగమం చేస్తుంది. సామాజికంగా ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వం, ద్వేషం తగ్గి స్నేహపూర్వక వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అక్కడ శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నారు. ఆర్థికంగా ఈ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరీకరించడంలో సహాయపడుతుంది. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా యథావిధిగా కొనసాగితే సరఫరాకు అంతరం ఏర్పడే భయం తగ్గుతుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల పరిణామం. అమెరికా, ఇరాన్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది లాభదాయకం. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. ఇరాన్ అణు కార్యక్రమాలపై పూర్తి స్థాయి నియంత్రణ అమెరికా సాధించగలిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కొన్ని తీవ్రవాద సంస్థలు, ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించే శక్తులు దీన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయొచ్చు. ఇరాన్ సైనిక శక్తి, దాని ప్రాంతీయ ప్రభావం ఇలాంటి అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ వంటి కీలక నాయకుల దౌత్య చతురత, దూరదృష్టి వల్లే ఈ ఒప్పందం సాధ్యమైంది. అయితే దీని అమలు తీరు, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. Yes. Bravo. Now that will keep the pen with it. We'll keep the other pen. You can Which will be the other side. Good job. Thank you, everybody. Great job. Bravo. ఇక తాజా పరిణామాలకు ఒకసారి చూద్దాం. సంతకాల కార్యక్రమం తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు, ఇతర నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఇది చరిత్రలో ఒక మైలురాయిగా, శాంతి స్థాపనకు ఒక బలమైన సంకేతంగా హర్మూజ్ జలసంధి తెరవడం ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు ట్రంప్. ఇంధన ధరలు తగ్గి వాణిజ్యం కూడా పుంజుకుంటుందన్నారు. ఇది ఇరాన్ ప్రజల విజయంగా చెప్పిన ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ శాంతియుత సహజీవనానికి కట్టుబడినట్టే చెప్పారు. ఇక మ్యాక్రాన్, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా ఈ ఒప్పందం ప్రశంసించారు. తమ దేశాల సహకారం, మధ్యవర్తిత్వంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇరాన్ హర్మూజ్ జలసంధి తెరవటం, అమెరికా తన నావికా దిగ్బంధం ఎత్తేయటం ఇలాంటివి తొలి అడుగులుగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య మరిన్ని దౌత్యపర చర్చలు, వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న పాత ద్వేషం, అపనమ్మకం పూర్తిగా తొలగిపోవడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ ఈ ఒప్పందం ఆ దిశగా ఒక బలమైన పునాదేస్తుంది. ఈ ఒప్పందాన్ని మరింత పటిష్టం చేయడానికి అమెరికా, ఇరాన్, ఫ్రాన్స్, పాకిస్తాన్ దేశాలు కలిసి పనిచేయనున్నాయి. భవిష్యత్తులో ఈ ఒప్పందానికి సంబంధించి 14 అంశాలపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. అణు కార్యక్రమాలపై నియంత్రణ, అంతర్జాతీయ పర్యవేక్షణ, వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ, భద్రతాపర అంశాలు వంటివి ఇందులో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఒప్పందం విజయవంతమైతే మధ్యప్రాచ్యంతో పాటుగా ప్రపంచ దేశాల్లో కూడా శాంతి, స్థిరత్వం నెలకొంటాయి. ఈ ఒప్పందానికి సంబంధించి మరో కోణం పరిశీలిస్తే అమెరికాలో ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ ఇరాన్తో చాలా సరళంగా వ్యవహరిస్తున్నారని, గతంలో కుదిరిన ఒప్పందాల కంటే ఇది బలహీనంగా ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమాలపై కఠిన నిబంధనలు విధించడంలో ట్రంప్ విఫలమయ్యారని విమర్శకులు అంటున్నారు. అయితే వైట్ హౌస్ ఈ ఒప్పందాలకు సంబంధించి విమర్శలు ఖండిస్తోంది. ట్రంప్ అమెరికా ప్రయోజనాలు కాపాడుతూనే శాంతి స్థాపన దిశగా ఒక ఆచరణాత్మక, బలమైన ఒప్పందాన్ని సాధించారని స్పష్టం చేస్తోంది. మరోవైపు ఇరాన్లో కూడా కొందరు మితవాద శక్తులు ఈ ఒప్పందం వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అమెరికాపై ఇంకా అపనమ్మకం వీడలేదని, ఈ ఒప్పందంతో దేశానికి నష్టం వాటిల్లుతుందని వారు వాదిస్తున్నారు. అయితే అధ్యక్షుడు పెజెష్కియాన్ తమ ప్రభుత్వ దేశ ప్రయోజనాలు కాపాడుతుందని, ఈ ఒప్పందం ఇరాన్కు లాభదాయకమని భరోసా ఇస్తున్నారు. Good job. Thank you, everybody. Great job. Bravo. ఇక ఇరాన్ తన ప్రాంతీయ విధానాలు మార్చుకుంటుందా? యెమెన్, సిరియా, లెబనాన్ వంటి దేశాల్లో జోక్యం తగ్గిస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరం. అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష సంప్రదింపులు, చర్చలు కొనసాగితే ఈ అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఒప్పందం అమలు తీరు పర్యవేక్షించేందుకు ఒక అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేసే అవకాశమూ ఉంది. ఈ కమిటీలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వంటి సంస్థల ప్రతినిధులు ఉండొచ్చు. ఈ ఒప్పందం దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతానికి ప్రపంచం
ఒక పెద్ద సంక్షోభం నుంచి బయటపడి శాంతి మార్గంలో పయనించేందుకు ఒక ఆశాకిరణం కనిపించింది. This is historical. Yes. Bravo.